పెళ్లి జీవితంలో కొత్త ఆరంభం కావాలి. కానీ అదే పెళ్లిని కొందరు కోట్ల రూపాయల వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఒక్క పెళ్లి కాదు, రెండు పెళ్లి కాదు, 10వ పెళ్లి కూడా కాదు. ఒకరి తర్వాత మరొకరిని టార్గెట్ చేస్తూ నమ్మకాన్ని ఆయుధంగా మార్చుకొని జీవితాలను దోచేస్తున్న నిత్య పెళ్లికూడల మోసాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మ్యాట్రిమోనీ వెబ్సైట్లు, ఖరీదైన కార్లు, భారీ హోదాలు, సంపన్న కుటుంబం, విదేశాల్లో బంధువులు, ఇలా అబద్ధాల సామ్రాజ్యాన్ని నిర్మించి మహిళల్ని ప్రేమ కాదు, పెళ్లి కాదు, నేరుగా ఉచ్చులోకి లాగుతున్న ఓ కేటుగాడి కథ ఇప్పుడు ఏలూరు జిల్లాలో బయటపడింది. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, 40 మందికి పైగా మహిళలను ఒకే తరహాలో మోసం చేశాడని పోలీసులు చెబుతున్నారు. అసలు ఎవరి నిత్య పెళ్లి కొడుకు, ఎంత పక్కాగా వలవేశాడు, చివరకు ఎలా చిక్కాడు? లెట్స్ వాచ్. బయటకు చూస్తే ఖరీదైన దుస్తులు, చేతికి విలాసవంతమైన గడియారం, కారు దిగే తీరు చూస్తే పెద్ద వ్యాపారవేత్త అనిపిస్తుంది. మాటల్లో ఆత్మవిశ్వాసం, ప్రవర్తనలో మర్యాద, ఎదుటివారిని క్షణాల్లో నమ్మించే చాకచక్యం. కానీ ఆ మెరుపు వెనుక దాగి ఉంది మాత్రం వరుస మోసాల చీకటి కథ. గుంటూరుకు చెందిన వక్కలగడ్డ సాంబశివరావు గతంలో ఒక మీడియా సంస్థలో ఉద్యోగం చేశాడు. అయితే ఆ ఉద్యోగం పోయాక అదే సంస్థలో తానే ఉన్నత స్థాయి అధికారి, సీఈఓనంటూ చెప్పుకుంటూ కొత్త కథ మొదలుపెట్టాడు. సంపన్న కుటుంబం, మంచి ఉద్యోగాల్లో ఉన్న తల్లిదండ్రులు, విదేశాల్లో స్థిరపడ్డ సోదరి, విలాసవంతమైన జీవితం, ఇవన్నీ తన గురించి చెప్పిన అబద్ధాలే. మాటలతో మాత్రమే కాదు, సోషల్ మీడియా, మ్యాట్రిమోనీ వెబ్సైట్స్లో కూడా అదే కథ కనిపించేలా చేస్తాడు. ఖరీదైన కార్లతో ఫోటోలు, బ్రాండెడ్ దుస్తులు, బంగారు ఆభరణాలతో కనిపించే చిత్రాలు, వీటన్నిటినీ చూసిన మహిళలు అతడు నిజంగా ధనవంతుడని నమ్మేలా పరిస్థితి సృష్టించాడు. మహిళలదంతా నమ్మాక మొదలయ్యేది అసలాట. భర్తను కోల్పోయిన మహిళలు, విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తున్న మహిళలు, జీవితంలో మరో అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారే అతని ప్రధాన లక్ష్యం. మొదట సానుభూతి, తర్వాత ప్రేమ, ఆపై పెళ్లి హామీ. నమ్మకం పూర్తిగా వచ్చిందనుకున్న వెంటనే అత్యవసర పరిస్థితి పేరుతో డబ్బు కావాలని అడగటం, నగలు తీసుకోవటం, ఆ తర్వాత ఒక్కసారిగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయటం, నెంబర్ బ్లాక్ చేయటం. ఇదే అతని పద్ధతి. ఎక్కడికి వెళ్ళినా ఒకే స్క్రిప్ట్, ఒకే నాటకం. కానీ బాధితులు మాత్రం మారిపోతారు. ఒకరి నుంచి 2 లక్షలు, మరొకరి నుంచి 5 లక్షలు, ఇంకొకరి నుంచి 10 లక్షల వరకు నగదు, బంగారు ఆభరణాలు తీసుకున్నట్టుగా ఆరోపణలున్నాయి. కొందరితో పెళ్లి పేరుతో సంబంధాలు కొనసాగించి ఆ తర్వాత వారిని వదిలేసినట్టుగా దర్యాప్తులో వెలుగు చూస్తుంది. ఈ మోసాలకు అతడు ఎంత సిద్ధంగా ఉండేవాడో పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులే చెబుతున్నాయి. అతని బ్యాగ్లో ఎప్పుడూ పెళ్లి దుస్తులు సిద్ధంగా ఉండేవని పోలీసులు అంటున్నారు. ఒక ప్రాంతంలో మోసం పూర్తయితే మరో జిల్లాలో కొత్త పేరుతో, కొత్త కథతో కొత్త బాధితురాల్ని వెతికేవాడు ఈ నిత్య పెళ్లి కొడుకు. ఇక ఈ మోసాల జాబితాలో ఏలూరు జిల్లా కూడా చేరింది. ముదినేపల్లి మండలానికి చెందిన ఒక మహిళతో పరిచయం పెంచుకున్న సాంబశివరావు పెళ్లి చేసుకుంటా నమ్మించి అత్యవసరంగా డబ్బు అవసరమని చెప్పి ₹1,00,000 నగదు, 8 తులాల బంగారం తీసుకున్నట్టుగా తెలిపారు పోలీసులు. ఆ తర్వాత ఆమెకు అందుబాటులో లేకపోవడంతో తాను మోసపోయినని గ్రహించిన బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఒక్క ఫిర్యాదుతో మొదలైన దర్యాప్తు చివరకు పెద్ద మోసాలు గుట్టినే బయటపెట్టింది. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడి కదలికలు గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్లు, పలు సిమ్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్స్, ఏటీఎం కార్డులు, రోల్ గోల్డ్ ఆభరణాలు, కారు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఉపయోగించి ఎంతమందిని మోసం చేశారనే దానిపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం 2020 నుంచి ఇప్పటి వరకు 40 మందికి పైగా మహిళలను ఇదే తరహాలో మోసం చేసినట్టుగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఏలూరు మాత్రమే కాదు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, విశాఖపట్నం జిల్లా, పరవాడ, తెలంగాణలో కోదాడతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా బాధితులున్నట్టుగా చెబుతున్నారు పోలీసులు. అయితే ఈ ఘటన మరోసారి ఒక పెద్ద హెచ్చరిక వినిపిస్తోంది. సోషల్ మీడియాలో కనిపించే హోదాలు, ఖరీదైన ఫోటోలు, పెద్ద పెద్ద హామీలు ఇవేమీ
ఒక వ్యక్తి నిజాయితీకి నిదర్శనం కావు. ముఖ్యంగా పెళ్లి సంబంధాల విషయంలో ఎదురుపడ్డ వ్యక్తి వివరాలు పూర్తిగా ధృవీకరించకుండా డబ్బు, నగలు లేదా విలువైన వస్తువులు ఇవ్వటం ప్రమాదకరం. ఒక్క నమ్మకం జీవితాంతం మర్చిపోలేని మోసంగా మారచ్చు. పెళ్లి అనే పవిత్ర బంధాన్ని కొందరు మోసానికి ఆయుధంగా మార్చుకుంటున్నారు. ప్రేమ, నమ్మకం, భవిష్యత్ అనే 3 భావోద్వేగాల్ని పెట్టుబడిగా పెట్టి జీవితాలను దోచేస్తున్నారు. అందుకే పెళ్లి సంబంధం కుదిరిందంటే మాటలు కాదు, ఆధారాలు చూడాలి. హోదా కాదు, నిజాలు తెలుసుకోవాలి. ఒక చిన్న నిర్లక్ష్యం లక్షల రూపాయల నష్టానికే కాదు, జీవితాంతం వెంటాడే మానసిక వేదనకు కూడా కారణం కావచ్చు. అందుకే అప్రమత్తంగా ఉండండి. ప్రతి సంబంధాన్ని కూడా ధృవీకరించిన తర్వాతే నమ్మండి.